వనపర్తి జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో స్థానిక నల్ల చెరువులో రాష్ట్ర ఆబ్కారీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డితో కలిసి 70,000 చేప పిల్లలను వదిలారు. జిల్లాలో చెరువులు రిజర్వాయర్లు బాగా ఉన్నాయని, వర్షాలు బాగా కురవడంతో నీటి లభ్యత సైతం పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ద్వారా చేపల పెంపకం పెంచి ఉపాధి కల్పనకు కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం సమాజంలో నైతిక విలువలు, సంస్కృతితో పాటు ధైర్య సాహసాలకు గ్రంథరాయాలు ఎంతో తోడ్పడతాయని రాష్ట్ర ఆబ్కారీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కృష్ణారావు అన్నారు. వనపర్తి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియమితులైన లంకల గోవర్ధన్ సాగర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించగా మంత్రి జూపల్లి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాను గ్రాడ్యుయేట్ పూర్తి చేయడానికి హైదరాబాద్ అఫ్జల్గంజ్లోని స్టేట్ లైబ్రరీ ప్రధాన కారణమని, తాను అందులో చదువుకుని డిగ్రీ పాస్ అయినట్లు జ్ఞాపకం చేసుకున్నారు. వనపర్తి జిల్లాలో ప్రతి మండలంలో గ్రంథాలయాలను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని, అందుకు అవసరమైన నిధులు తాను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర గ్రంథాలయ అధ్యక్షుడు రియాజ్ లంకల గోవర్ధన్ సాగర్ చేత వనపర్తి జిల్లా గ్రంథాలయాల చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయించారు. మీరు ఇక్కడ రండి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై మత్స్యకార. మన శాసనసభ్యులు శ్రీ తూడి మేఘారెడ్డి గారిని సవినయంగా సగౌరవంగా వేదిక తెలంగాణ ప్రాంతానికి పుస్తకాలతోటి, గ్రంథాలయాలతోటి ఒక అద్భుతమైన సంబంధం ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు. జీ గోవర్ధన్ అనే నేను తెలంగాణ ప్రభుత్వం చేసిన శాసనం మేరకు జిల్లా గ్రంథాలయ సంస్థ వనపర్తి జిల్లా చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ నా అధికార బాధ్యతల నిర్వహణలో గ్రంథాలయ వేదికగా జిల్లా ప్రజల, యువత, మహిళలతో జ్ఞాన సార్ దయచేసి పోలీసు వారికి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు వనపర్తి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా డాక్టర్ చెప్పేటట్టు కలిగించడానికి మరి చక్కటి సాధనాల గ్రంథాలయాలను తెలియజేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మన రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్ మరియు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులుగా పదవి ప్రమాణ స్వీకారం చేసినటువంటి శ్రీ వనపర్తికి ఈ ఎడ్యుకేషన్ ఇప్పటిదాకా మన గోవర్ధన్ గారు చెప్పినట్లు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాస్ట్ 6 months నుంచి మరి నూతనంగా జిల్లా అధ్యక్షుడిగా నియమితున్నటువంటి గోవర్ధన్ సాగర్ గారు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ రియాజ్ గారికి, అట్లాగే మల్లు నరసింహారెడ్డి గారు చైర్మన్, గ్రంథాలయ సంస్థ మైనర్ చైర్మన్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు, అట్లాగే పాకనాటి కృష్ణయ్య గారు మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, అట్లాగే గ్రంథాలయం అనేది వాస్తవంగా సమాజం ఒక మన సంస్కృతి, మన యొక్క నడవడి, ధైర్యసాహసాలు, పట్టుదల ఇవన్నీ రావాలంటే మరి ఒకనాడు, ఎందుకంటే నాకు ప్రత్యేకమైనటువంటి
గ్రంథాలయంటే నాకు ప్రతి శ్రద్ధ ఇంపార్టెన్స్ ఉంది. ఒక ఉదాహరణ వాస్తవంగా జరిగింది. నేను ఈరోజు గ్రాడ్యుయేట్ అయినా అంటే దాని ప్రధాన కారణం గ్రంథాలయం ద్వారానే. ఎక్కడ స్కూల్స్ గవర్నమెంట్ ఖర్చు పెట్టాను, లైబ్రరీలు కూడా ఒక జిల్లా కేంద్ర లైబ్రరీ కాదు. ఇలా నూతనంగా చైర్మన్ గారు గోవర్ధన్ చేసిందంటే ప్రతి గ్రామంలో లైబ్రరీలు ఒక పండుగలాగా మూతపడ్డ వెళ్ళి తెరిపించే కార్యక్రమం చేయాలి. ప్రతి గ్రామంలో, ప్రతి మండల కేంద్రంలో తప్పకుండా నిధుల సహాయం చేసి కార్యం చేస్తాం. ప్రభుత్వ పరంగానే కాకుండా స్వచ్ఛంద సంస్థలు చాలా ఉన్నాయి. మీరు ఎక్కడ ఏర్పాటు కావాలన్నా దానికి అవసరం నిధులు ఏర్పాటు చేసే బాధ్యత నాది, మేఘాడి. తప్పకుండా ఈ వనపర్తిలో ప్రతి గ్రామంలో లైబ్రరీని పెంచే కార్యక్రమం చేసి ఒక వాతావరణం అనేది మారేటువంటి కార్యక్రమం తీసుకోవాలి. దాంతోపాటుగా ఆటపాటలు, స్పోర్ట్స్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు